నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అంటరానితనం అమానుషంగా సార్, దేవుని ముందు ఎవరైనా సమానమే. కానీ ఒక రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ నాయకుడు చేసిన ఒక చర్య వివాదానికి కారణమవుతోంది సార్. రాజస్థాన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ తిలక్ రామ్ జుల్లి కదా సార్, తిలక్ రామ్ రామ్ మందిర్ని సందర్శించడానికి వెళ్ళారు రామనవమి సందర్భంగా. వెంటనే బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ ఎమ్మెల్యే ఆఫ్ బీజేపీ జ్ఞాన్దేవ్ అహూజా స్ప్రింకిల్డ్ గంగాజల్ అంటే హోలీ వాటర్ అంటే గంగాజలంతో ఆ ఆలయాన్ని, ఈ దళిత నేత వచ్చారు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన వెంటనే గంగాజలాన్ని అక్కడ చిమ్మిన పరిస్థితి ఏంటి సార్? ఈ చాలా దుర్మార్గం. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు అఫ్కోర్స్ బీజేపీ సస్పెండ్ చేసింది, మాకేం సంబంధం అనొచ్చు. కానీ మనకు అనుభవం ఉంది ఉత్తరప్రదేశ్లో. హాత్రాస్లో ఒక దళిత బిడ్డను దారుణంగా అత్యాచారం చేసి ఆమె కుటుంబం మొత్తాన్ని లేకుండా చేసినటువంటి పొలిటీషియన్కు అతనికి టికెట్ ఇవ్వలేదని మళ్ళీ అతని కుటుంబంలో ఎవరు టికెట్ ఇచ్చారు? మీకు బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం చేసినటువంటి నిందితులు రిలీజ్ అయితే వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేశారు. స్వీట్లు పంచి ఆయన సంస్కారీ బ్రాహ్మణ్ అని చెప్పి పొగిడి ఆయన కూతురుకు టికెట్ కూడా ఇచ్చారు బీజేపీ. సో ఇవన్నీ కూడా మన అనుభవంలో చూసాం. సో అందువల్ల బేసికల్గా ఇంత దుర్మార్గంగా అంటరానితనాన్ని ఆఖరికి శాసనసభలో ప్రతిపక్ష నేత అయినా కూడా అంటరానితనాన్ని అనుభవించాల్సి వస్తుందంటే ఇది వికసిత భారత? దీన్ని ఏమనాలి? ఇంతటి దుర్మార్గమైన కుల వ్యవస్థను ఒక రాజకీయ పార్టీ నాయకుడు సమర్థించడం అంటే నిజంగా శాశ్వతంగా బీజేపీలోకి అడుగు పెట్టనివ్వకూడదు. మీకు దళిత్ ఫ్యాక్టరు 2024 ఎలక్షన్లో బీజేపీని దెబ్బతీసింది కూడా. రాజ్యాంగాన్ని మారుస్తారు అంటే మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడిన నేపథ్యంలో ఇండియా కూటమి దాన్ని ఒక పెద్ద ఆయుధంగా చేసుకుంటే మనకు దళిత్ ఓటు సిగ్నిఫికెంట్గా బీజేపీ కోల్పోయింది. దాని ప్రభావం ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా పడింది. యూపీలో భారీగా సీట్లు కోల్పోయింది. ఈవెన్ రాజస్థాన్లో కూడా 2014 అండ్ 2019లో రాజస్థాన్లో 25కి 25 సీట్లు బీజేపీ గెలుచుకుంటే మొన్నటి ఎలక్షన్లో 11 సీట్స్ కోల్పోయింది బీజేపీ, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు. సో అందువల్ల దళిత్ ఓటు బీజేపీ కోల్పోతున్న సమయంలో ఈ రకమైన వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకుడు చేయడాన్ని డెఫినెట్గా చాలా సీరియస్గా పరిగణించాలి. అసలు అంటరానితనం నేరము ఇదొక డైమెన్షన్ మాత్రమే. సో మతం పేరిట జరుగుతున్న ఇప్పటికైనా అర్థం కావాలి. ఎందుకు ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్లులు తెచ్చి మత మార్పిళ్ళ చట్టాలు తెచ్చి కఠినంగా మత మార్పిళ్ళను మేము అడ్డుకుంటామంటూ బీజేపీ వాదిస్తూ ఉంటుంది. కానీ మత మార్పిడికి మూలం ఎక్కడుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడుంది? ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉంది. ఈ దుర్మార్గమైన అగ్రకుల దురహంకారంలో ఉంది. నీవు నీ హిందువు అయినా దళితుడైతే నువ్వు ముట్టుకోవు, దళితుడైతే గుడిలోకి రానియవు. కానీ అతను ఇస్లాంలోకో క్రిస్టియన్లోకో కన్వర్ట్ అయితే క్యాబయ్యా అంటావు. మరి నీ తోటి హిందువును గౌరవించలేనప్పుడు, వారు నీ తోటి హిందువును నువ్వు మనిషిగానే గుర్తించడానికి సిద్ధపడినప్పుడు ఇక మత మార్పిళ్లకు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నట్లు? మత మార్పిళ్లకు కారణం ఏంటి అనేది అర్థం కావాలి. ఇవాళ ఇతర మతాల్లోకి వెళ్ళిన హిందువులు ఎవరో మీరు తీయండి. కొంతమంది ఎక్కడన్నా అగ్రకులాల వాళ్ళు కూడా కన్వర్ట్ అయితే రకరకాల కారణాలు అయితే కావచ్చు. కానీ అత్యధికంగా అణగారిన కులాలకు చెందినవారు హిందూ మతం పేరిట వారి పట్ల ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ, సో శూద్రులు అన్న పేరిట, దళితులు అన్న శూద్రులు అన్న పేరిట వారి పట్ల అనుసరించిన ఏయమైన నీచమైన వైఖరి వల్లనే కదా వెళ్ళేది. దీనికి ఇప్పటికైనా హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటే హిందూ మతంలో సమానత్వాన్ని తీసుకురాకుండా హిందూ ధర్మాన్ని కాపాడడం సాధ్యం కాదు. హిందూ ధర్మంలో మేము అగ్రకుల ఛాందసవాదాన్ని నిలబెడతాం, మేము అగ్రకులాల ఆహార అలవాట్లే అందరు ఆహార అలవాట్లే కావాలి, వెజిటేరియనే ఉండాలి అని ఈ మధ్యకాలంలో కార్యక్రమం మధ్యప్రదేశ్లో అయితే ప్రభుత్వ స్కీల్ అయిన మధ్యాహ్న భోజన పథకంలో ఎగ్గు తీసేశారు. ఈ దేశంలో 90% మంది ప్రజలు ఈవెన్ అగ్రకులాల్లో కూడా
అనేక మంది నాన్ వెజిటేరియన్స్. అంటే మెజారిటీ ప్రజల ఆహార అలవాట్లను కొద్దిమంది ఆహార అలవాట్లు నిర్ణయిస్తాయి అనే స్థాయికి ప్రపంచమంతా ఎగ్ న్యూట్రిషన్ అంటుంటే మీరు మధ్యప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం నుంచి ఎగ్ తీసారు. నేనేమి నాన్ వెజ్ ప్రమోట్ చేస్తున్నాను కాదు, నేను నాన్ వెజ్ తినను, నేను ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ వెజిటేరియన్, ఎగ్ కూడా తినను నేను ఐ స్ట్రిక్ట్ వెజిటేరియన్. కానీ నా ఆహార అలవాట్లు అందరు ఆహార అలవాట్లు ఉండాలని కోరుకోవడం నేరం కదా. సో అంటే 90% ప్రజల ఆహార అలవాట్లపైనే దాడి జరుగుతుంది. మీకు మాంసం దుకాణాలు పైన గుజరాత్ నుంచి యూపీ వరకు జరుగుతున్న బీభత్సం మనం చూస్తున్నాం కదా. అందువల్ల హిందూ ధర్మం పేరిట కూడా ఒక కొద్దిమంది అందరూ కూడా కాదు, మళ్ళీ కొద్దిమంది అగ్రకులస్తుల ఆధిపత్యాన్ని కోరుకుంటే ఏం జరుగుతుంది? అది హిందూ ధర్మాన్ని కాపాడుతుందా? హిందూ ధర్మాన్ని కాపాడే లక్షణం ఏంటంటే సమానత్వాన్ని సాధించాలి. ముందుగా తోటి మానవుని మానవునిగా ప్రేమించగలగాలి. దేవుని ముందు అందరు సమానులే కాదు, మానవుని ముందు కూడా సమానులే అంట నేను. సో ఆత్మ పరమాత్మల ఐక్యతే అద్వైతం, శంకరాచార్యులు చెప్పారు ఇది. సో ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేనప్పుడు మనము ఇక దేవుడి ధర్మాన్ని ఎక్కడ కాపాడుతాం, మతాన్ని ఎక్కడ కాపాడుతాం? ఆ ప్రజాస్వామిక లౌకిక రాజ్యంలోని ఇంతటి దుర్మార్గం ఉంటే ఇక మతరాజ్యం అయితే ఎలా ఉంటుందో మనం ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మతరాజ్యంలో కులాధిపత్యం ఎంత భయంకరంగా ఉంటుందో, సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్లోనే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి గతి పడితే ఇక మీకు మతరాజ్యంలో ఏ రకమైన హేయమైన అణచివేతను, అణగారిన కులాలు చూడాల్సి వస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ కదా.